ఈ ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత. మాతంగాశ్రమంలో ఒక మూల ఉంది శబరి కుటీరు. ఆమె ఉషక్కాలన్నీ లేచేది, ఆశ్రమంలో కస ఊడ్చేది, నీళ్లు జల్లేది, రకరకాల ముగ్గులు పెట్టేది, పూజకు పూలు తెచ్చేది, భోజనానికి పండ్లు అమర్చేది, ఆ మహర్షుల నారబట్టలు పిండేది, వాళ్ళు ఇచ్చే తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని కళ్ళకద్దుకొని తన కుటీరానికి తాను వెళ్ళేది. ఆమెది ఒక తీరిక లేని జీవితం, కోరిక లేని జీవితం, తృప్తికి నోచుకున్న జీవితం, ముక్తికి చేరువయ్యే జీవితం. శబరి ఆలోచన అంతా ఆశ్రమ పరిచర్య మీదే. ఆమె బ్రతుకంతా ఆశ్రమ పరిచర్య కొరకే. మాతంగాశ్రమాన్ని చిమ్మి చల్లటంలోనే ఆమె కోరికలు గుండెలో చల్లబడ్డాయి. అక్కడ ముగ్గులు పెట్టడంలోనే ఆమె తల ముగ్గు బుట్టలా మారిపోయింది. పూజకు పూలు సేకరించడంలోనే ఆమె కనుచూపు సన్నగిల్లింది. భోజనానికి పండ్లు ఏరడంలోనే ఆమె శరీరం అంతా ముడతలు పడి మెలికలు తిరిగింది. శబరి ఇప్పుడు గాలికి గలగల్లాడే ఒక ఎండుటాకు, ఏ క్షణంలోనైనా రాలిపోయే ఒక పండుటాకు. అయినా ఆమెకు అలసట లేదు, బాధలు లేవు, భయాలు లేవు, అసంతృప్తి అసలే లేదు. ఆశ్రమంలో మహర్షులంతా ఒక్కొక్కరే సిద్ధి పొందుతున్నారు, అదృశ్యం అవుతున్నారు. అయినా శబరి ఇంకా మిగిలే ఉంది. ఆశ్రమంలో ఒంటరిగా ఉంది. ఎవరి కోసమో ఎందుకోసమో శబరి శారీరకంగా ఒంటరి, కానీ ఆమె మనస్సుకు మాత్రం ఒంటరితనం లేదు.